ఈ బీఎస్పీ తోటి పొత్తు ఆ 2 స్థానాలు ఇట్లా గెలుస్తాయని చెప్పేసి ఖచ్చితంగా భావిస్తున్నారా సార్ మీరు? ఈరోజు ప్రజలు తెలంగాణ ప్రజానికి పూర్తిగా బీఆర్ఎస్ వైపు ఉన్న సంగతి తెలియజేస్తున్నాను. మరి మాతో జత కట్టిన ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా గెలిచే అవకాశం ఉన్న సంగతి తెలియజేస్తున్నాను. చాలా చోట్ల తక్కువ ఓట్లతోనే గతంలో బీఆర్ఎస్ ఓడిపోవడం జరిగింది. బీఎస్పీకి కూడా ప్రాతినిధ్యం ప్రతి చోట ఉన్నది. ఎందుకంటే మా బెంజీ మాయావతి గారి నాయకత్వంలో కాంశీరామ్ గారి దార్శనికత్వంలో ఏర్పడినటువంటి ఒక పెద్ద పార్టీ, జాతీయ స్థాయి పార్టీ, దళితుల అభ్యున్నత కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ. ఆ పార్టీకి ఉన్నటువంటి ఓట్లు ఖచ్చితంగా బీఆర్ఎస్కు బలం చేకూరుస్తాయి. ఏదైతే స్లైట్ మెజారిటీతో మేము పోయినామో ఆ 1.5-2% ఏదైతే ఓట్లు ఉన్నాయో అవి ఖచ్చితంగా బీఎస్పీతో కవర్ అయిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా అటు బీఎస్పీ గెలుస్తుంది, ఇటు బీఆర్ఎస్ గెలుస్తుంది. ఇది విన్ అండ్ విన్ కాంబినేషన్. అంటే ఇప్పుడు మనకు కొన్ని స్థానాల్లో అభ్యర్థులు ఇట్లా లేరని చెప్పేసి వార్తలు వస్తుంది సార్, దాన్ని మీరు ఏ విధంగా అంటారు? అభ్యర్థులు లేరు అన్న మాట లేదు. ప్రతి దగ్గర అభ్యర్థులు ఉన్నారు. గట్టి అభ్యర్థుల కోసం ఉన్న వెతుకులాట ఇదంతా కూడా. అభ్యర్థులు లేకపోవడం ఉన్న అభ్యర్థులు పోటీ చేయడం అన్న కాదు. అది అంటే ఇంకా మెరుగైన అభ్యర్థుల కోసం జరుగుతున్నలో డిలే జరుగుతుంది తప్ప మేము పోటీ చేయము అని ఎవరు అనలేదు. ఒకవేళ పార్టీ ఆదేశిస్తే మీరు ఈ స్థానానికి సరైన అభ్యర్థి మీరు పోటీ చేయండి అంటే ఎవరైనా పోటీ చేస్తారు, ఉత్సాహంగా పోటీ చేస్తారు, గెలిచి చూపిస్తారు. పార్టీ ఆదేశించాలి అంతే. అభ్యర్థులు వెనకడిగేసే ప్రశ్నే లేదు. అది వాస్తవం కాదు. అది అంటే సీఎం రేవంత్ రెడ్డి డోర్ ఓపెన్ చేస్తే పార్టీ మొత్తం ఖాళీ అవుతుందని చెప్పేసి అంటున్నారు. మేము అదే కోరుకుంటాం. ఆయన డోర్ ఓపెన్ చేయాలి, పోయేటోళ్ళు పోతారు. ఉన్న వాళ్ళతో మళ్ళీ ఉద్యమం చేయడం మాకు కొత్త కాదు. జస్ట్ 10-15 మంది ఎమ్మెల్యేలతో, పిడికేడు ఎమ్మెల్యేలతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినాం. 2 ఎంపీలతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినాం. కాబట్టి అది తెలంగాణ కొత్త కాదు, కేసీఆర్ గారికి కొత్త కాదు. ఖచ్చితంగా అది పెద్ద విషయమే కాదు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అన్నది నాయకులతో ఏర్పడ్డ పార్టీ కాదు, కార్యకర్తలతో ఏర్పడ్డ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పడ్డ పార్టీ. ఇక కొద్దిమంది పోతుండొచ్చు అధికారుల ఆలోచనలో, కానీ అది పెద్ద విషయం కాదు. ఖచ్చితంగా బీఆర్ఎస్కి ముందు తన శక్తిని చూపిస్తుంది.